ఉంటారు, కొద్దిగా ఉంటారు. ఫుల్ఫిల్గా ఉండాలంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత, ఎందుకు పుట్టామని తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు జీవితం యొక్క పరమార్థం అవుతుంది. నీకు ఈ విషయం అర్థమైనప్పుడు ఇక మరణం గురించి ఎవరు భయపడరు. ఎందుకని భయపడరు? ఇల్లు కట్టుకోవాలంటే పునాది స్టాండర్డ్గా ఉందనుకోండి, అప్పుడు గోడ పెంచుకుంటూ ఉంటారు, స్లాబ్ వేసుకుంటూ ఉంటారు. నీకు పునాది స్టాండర్డ్గా లేకపోతే గోడ నిలబడితే, స్లాబ్ నిలబడితే. క్రైస్తవ జీవితంలో కూడా మనకు కూడా దేవుడి గురించి తెలుసుకోవడం అది ప్రధానమైనటువంటి పిల్లర్ అనమాట. అది తెలుసుకుంటే ఆయన మీద మనం చక్కగా కట్టబడుతూ ఉంటాము. నాకు ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటాంచి నాకు దేవుడు అంటే ఎక్కడ సభ జరిగినా కానీ నేను ఒక సేవకుడుగా ఉంటాను, చేస్తాను. మీటింగ్ పిలిచినా పిలవపోయినా వెళ్తాను. నేను పిలిచినా వెళ్తాను, పిలవపోయినా వెళ్తాను. ఎందుకని అది నా దేవుని మాటలు. చెప్పే వ్యక్తి కాదు కావాల్సింది, చెప్పే వ్యక్తి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అది ప్రాముఖ్యం. నేను ఏదైనా సరే ఇదే మాటలోనే నేను నడుచుకుంటూ వెళ్తుంటాను. నిజంగా దేవుని దయని బట్టి, కృపను బట్టి, దేవుని వాక్యం నేర్చుకోవడం బట్టి నాకు చెప్పే విధానంలో దేవుడు ఒక స్థితిలో ఉంచాడని నేను చాలా సంతోషపడుతున్నాను. మరణం గురించి తెలుసుకోగానే చాలామంది మరణం అనగానే చనిపోవాలనుకుంటారండి. మరణం అనగానే ఏమైనా అనుకుంటారంటే అప్పులు ఉన్నాయి అనుకోండి, బాగా అప్పులుంటే నేను చచ్చిపోతాను అనుకుంటాను. అప్పులు ఉన్నాయని చచ్చిపోతావు, తర్వాత ఆ అప్పులు తీరడం కోసం కుటుంబంలో భార్య ఉన్న అప్పులో చనిపోయింది అనుకోండి, భర్త ఇబ్బంది పడతాడు, పిల్లలు ఇబ్బంది పడతారు. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి అప్పుల వల్ల, భార్య ఇబ్బంది పడితే పిల్లలు ఇబ్బంది పడతారు. అంటే చావే సమస్యకి పరిష్కారం కాకూడదు. ఏం పరిష్కారం అవ్వాలి? మనం బ్రతుకుండే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. అందుకే దేవుడు చెప్తారు, మీ చింత యావత్తు నా మీద వేయమంటాడు దేవుడు. మీ బాధ ఏమనుంటారో అది చెప్పుకోమన్నాడు దేవుడు. మన దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఒక్కసారి గమనించండి, దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనకు అన్ని సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. మన దేవుని మీద ఆధారపడితే. మన దేవుని మీద ఆధారపడకుండా మన స్వశక్తి మీద ఆధారపడాలనుకోండి, అది కొంతవరకు ఉపయోగం ఉంటుంది కానీ ఎక్కువగా ఫలించదు. మన దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో దేవుడు మన అక్కరతను చూస్తాడు, మన ఆర్థిక ఇబ్బందులు చూస్తాడు, మన కష్టం చూస్తాడు, మనం ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం చూస్తాడు దేవుడు. పరిస్థితులు మొత్తం చూసిన తర్వాత నా కుమార్తెకి కానివ్వండి, నా కుమార్తెకి కానివ్వండి తగిన సమయంలో ఇవ్వాలి అనుకుంటాడు. అలా ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే ముందు మన యొక్క భక్తి జీవితం అనేది దేవుళ్ళు ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనంతా దాని గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. నేను దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను దేవుడు వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా, దేవుడు చెప్పిన విధానంగా నా బ్రతుకుందా లేదా. అలాగ మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటామో మన భక్తి జీవితంలో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీ పుట్టుకు నీకు అర్థం అవ్వాలి. ఈ జీవితాన్ని ఎవరు ఇచ్చారన్న విషయం నీకు అర్థమైతే మరణానికి భయపడరు. ఎందుకు భయపడరంటే మరణం అనేది ఒక నిద్ర లాంటిదండి. మనం ఇప్పుడు నిద్రపోతూ ఉంటాం. నిద్రపోయిన వ్యక్తికి చనిపోయిన వ్యక్తి తేడా చెప్పండి. చనిపోయిన వ్యక్తికి చాలా ఉండదు, నిద్రపోయిన వ్యక్తికి కూడా ఓడక శ్వాస నిశ్వాసాలు ఆడితే కానీ చచ్చిపోయిన ఉంటారు. ఈ మరణాన్ని కూడా దేవుడు నిద్ర అన్నాడు. నాకు ఎప్పుడైతే వాక్యం తెలుసుకున్నానో ఓహో ఎందుకు పుట్టా తెలిసింది. ఎందుకు చనిపోతున్నాం అంటే ప్రతి మనిషికి దేవుడు మరణాన్ని పెట్టేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కీర్తగ్రంథంలో ఉంటాడు అన్నమాట. కీర్తగ్రంథం 139 అధ్యాయం 16 వచనం చదివితే దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను పిండంగా ఉన్నగా నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం రాని. అంటే నువ్వు ఎప్పుడు పుట్టాలో దేవుడు రాశాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు రాశాడు, ఎన్ని నిమిషాల బ్రతకాలో దేవుడు రాశాడు, ఎన్ని గంటల బ్రతకాలో దేవుడు రాశాడు, ఒకవేళ 100 సంవత్సరాల బ్రతకాలు దేవుడు మొత్తం రాశాడు. తల్లి గర్భంలో మొత్తం రాసి పెట్టి మన మరణ దినాన్ని కూడా దేవుడు రాసి పెట్టాడు తన గ్రంథంలో. అప్పటి వరకు మనం దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతికి కన్ను మూస్తే మనం వెళ్ళిపోయితే దేవుడు అంటే లోకం అండి. ఆ లోకానికి వెళ్ళాలంటే భూమి మీద మన దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతకడం కోసం ప్రయత్నం చేయాలండి. కాబట్టి ఇరుకుపోవారు అంటారు, అమ్మ మీరు ఉన్నతమైనటువంటి వంశాలకు పుట్టిన వాళ్ళు కదా, మీరు ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కదా, మీరెట్ట మా ఆ దేవుని నమ్ముకున్నారని చాలా మంది అంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా అలానే జరిగి ఉంటాయి. ఒక విషయం చెప్తానండి, లోకంలో ఉంటే మనుషులంతా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు పట్టుకోరు. వాళ్ళు కూడా ప్రేమతో చెప్పాలండి. దేవుని గురించి ప్రేమతో చెప్పాలి. ఒక 10 సార్లు చెప్తాం, తీసుకొచ్చుకుంటారు. 11 సార్లు చెప్పు, వింటారండి. మన ప్రేమతో చెబితే ఎవరైనా వింటారండి. మనం చేయాల్సిన పనుల మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆయన గురించి మనం చాలా గొప్పగా చెప్పడం కోసం ప్రయత్నం చేయాలి. నేను ఒక మాట చెప్తానండి, మీరు ఎవరు ఫీల్ అయ్యారంటే ఒక మాట చెప్తాను.
ఇక్కడ మనం నిజమైనటువంటి దేవుడి గురించి చెప్పడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్క వాళ్ళు ఉన్నటువంటి దేవుడి గురించి అంటూ ఉంటారు. అది బైబిల్ దేవుడిని చెప్పాలి అలాగా, అంటే గౌరవించమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకు విశ్వాసం అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం అంది. మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పి వాళ్ళని దేవుళ్ళకు నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ అన్నీ ఏం గొడవలు, మొత్తం గొడవలు అనమాట. రకరకాల గొడవలు దేనికి వస్తుంది అని అంటే ఇలా కొన్ని పరిస్థితులు మన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇలాగ మాట్లాడటం వల్ల అలా వస్తుంది. అలాగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్పింది అది మనం చేయాలి. పరుల జోలికి పోవద్దని దేవుడు చెప్పాడు. కానీ నేను పోతానంటే బాగుంటుంది చెప్పండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞ ప్రకారం మనం ఖచ్చితంగా నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఆజ్ఞ పాపం అవుతుందండి. కనుక ప్రేమ దేవుని పిల్లారని నేనేం చెప్పాలనుకున్నా అంటే నా పుట్టు గురించి నాకు సమాధానం దొరికింది, చావు గురించి కూడా దేవుడే సమాధానం చెప్పాడు వాక్య రూపంలో. ఆ వాక్యం కూడా కొంతమంది సేవలు చెప్పబట్టే ఆ మాటలు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను కూడా నమ్మాను, విశ్వసించాను కనుక ఇక్కడి నుంచి అయినా సరే దేవుని కోసం నమ్మకంగా భక్తిగా బ్రతకాలి. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క మనసు ఎలా